హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ సోసా. ఈరోజు టాపిక్ ఏంటంటే సిలోలిజం అనమాట. సో ఈ సిలోలిజం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామ్ నుంచి మనం 5 క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, సిలోలిజం. సో ఈ టాపిక్ నుంచి మనకి ప్రతి క్వశ్చన్లో 2 or more స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ 2 or more కంక్లూజన్స్ ఉంటాయన్నమాట. సో ఈ సిలోలిజమ్స్ టాపిక్ అనేది ఎలా ఉంటుందంటే 2 or more స్టేట్మెంట్స్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటాయి, లేదా 2 కంటే ఎక్కువ కంక్లూజన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ కంక్లూజన్స్ని వెరిఫై చేయాలన్నమాట. సో ఇవి వ్యాలిడా కాదా అని మనం వెరిఫై చేయాలన్నమాట ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని. సో ఇదే ఫ్రెండ్స్ సో ఎలా మనం వెరిఫై చేస్తాం? బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఆ కంక్లూజన్స్ అనేవి వ్యాలిడా కాదా మనం చెక్ చేస్తాం. సో వాట్ ఈజ్ వెన్ డయాగ్రామ్? అసలు వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వెన్ డయాగ్రామ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఇది ఒక మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. సో మనం మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఈ కార్డ్బోర్డ్లో నేను ఏమంటానంటే ఆల్ మార్వెల్ హీరోస్ ఆర్ బ్యాట్మ్యాన్. సో అందరు మార్వెల్ హీరోస్ బ్యాట్మ్యాన్స్ అంటే ఇందులో మనం డ్రా చేసి చూపించాలంటే మనకి ఈ స్పేస్ సరిపోదు. సో నేను ఏం చేస్తాను అనుకుంటే ఫ్రెండ్స్, సో ఈ సర్కిల్ నేను ఏమనుకుంటానంటే మార్వెల్ హీరోస్ అనుకుంటాను. సో ఈ సర్కిల్ అంతా మార్వెల్ హీరోస్. బియాండ్ ద సర్కిల్ బయటకు వచ్చారు మాత్రం మార్వెల్ హీరోస్ కాదు. ఓన్లీ సర్కిల్ అంతా దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మార్వెల్ హీరోస్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పాను? ఆల్ మార్వెల్ హీరోస్ ఆర్ బ్యాట్మ్యాన్. సో మార్వెల్ హీరోస్ అందరూ బ్యాట్మ్యాన్. సో ఈ రకంగా మనం రిప్రజెంట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయడానికి. ఓకే, వెన్ డయాగ్రామ్స్ అనేది ఇలా సర్కిల్లోనే రిప్రజెంట్ చేయాలా? ఏ స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఈ టైప్లో రిప్రజెంట్ చేయకూడదు అనుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎందులో అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం మెయిన్గా సర్కిలే వాడతాం. సర్కిలే ఎందుకు వాడతాం అంటే ఈజీ టు డ్రా, మనం ఈజీగా డ్రా చేసుకోవడానికి. అంతేకాకుండా ఓవర్లాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, XYZ నేను ఇలా ఓవర్లాప్ చేసాను. అదే మన స్క్వేర్లో ఇలా ఓవర్లాప్ చేస్తే గజిబిజిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంతో కంపేర్ చేస్తే మనకు ఓవర్లాపింగ్ అనేది, డ్రాయింగ్ అనేది, సర్కిల్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇది యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని మనం బేసిక్స్ తెలియాలి ఫ్రెండ్స్ సిలోలిజం ప్రాక్టీస్ చేసే ముందు. సో ఈ బేసిక్స్ చేస్తే మనం మ్యాక్సిమం అన్ని సమ్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ బి. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఇందులో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుందంటే, స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఆల్ ఏస్ అంతా ఏ అంతనా బి అవుతుందంట. చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్. సో ఈ అంతా ఏ బి అవుతుందంట. సో ఈ అంతా ఏ ఎందులో ఉంది ఫ్రెండ్స్? బిలో ఉంది. సో ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ చూడండి మీరు, ఆల్ ఏ ఆర్ బి. ఓకే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సమ్ బి ఆర్ ఏ. చూడండి ఫ్రెండ్స్, ఇది చెప్తున్నాను చూడండి, సమ్ బి ఆర్ ఏ. సో ఇదంతా మీరు ఏమనుకుంటున్నారంటే బి అనుకోండి. ఈ చిన్న పార్ట్ ఏమనుకున్నారంటే, ఈ చిన్న పార్ట్ కూడా దేనికి సంబంధించింది? బికి సంబంధించిందే కదా. సో ఇదంతా ఒక బంగాళదుంప అనుకోండి. బంగాళదుంపలో ఒక పీస్ తీసాను అనుకోండి, ఆ పీస్ కూడా దేనికి సంబంధించింది? బికి సంబంధించిందే కదా. సో ఇందాక నేను ఇదంతా బంగాళదుంప అనుకుంటే ఈ పీస్ తీసాను అన్నాను కదా, ఈ పీస్ని ఏ అనుకోండి. అప్పుడు ఏం చెప్తున్నాను? సమ్ బి ఆర్ ఏ. ఇందులో సమ్ బి అంటే ఇదంతా బి, ఇందులో సమ్ బి అంటే ఈ చిన్న పీసు ఇది కూడా ఏ కదా ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇదంతా బి అనుకో, అందులో సమ్ బి, అందులో కొంత పార్ట్ బి, ఇదిగో సమ్ పార్ట్ ఆఫ్ బి, అది కూడా ఏ, సమ్ బి ఆర్ ఏ. సో దాన్ని నేను ఏ అనుకున్నాను కాబట్టి సమ్ బి ఆర్ ఏ. సో ఈ కండిషన్ కూడా వ్యాలిడ్ ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఆల్ బి ఆర్ ఏ. ఇది చూడండి, ఆల్ బి ఆర్ ఏ. సో
ఈ అంతా బి, నేను ఏం చెప్పాను ఇందులో ఈ కండిషన్ చూడండి, ఆల్ ఏ ఆర్ బిలోనే సమ్ బి ఆర్ ఏ అని చెప్పాను కదా, ఇందులో ఈ బిలో సమ్ పార్ట్ అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఆల్ బి ఆర్ ఏ, ఈ బి అంతా ఏ అవుతుందా, అవ్వదు. ఇందులో సమ్ పార్టే అంటే కొంచెం పార్టే ఏ ఉందన్నమాట, మొత్తం పార్ట్ అంతా ఏ లేదు. ఆల్ బి అనేది ఏ అవ్వట్లేదు చూసారా, ఈ ఆల్ బి ఏ అవ్వట్లేదు, ఆ బిలో చిన్న పార్ట్ అనేది ఏ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది తప్పు, ఈ స్టేట్మెంట్ అనేది తప్పు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం ఏం తీయచ్చు, సమ్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ బి. సో ఏలో సమ్ పార్ట్, సో ఏలో సమ్ పార్ట్ అనేది బి కాదు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఏలో సమ్ పార్ట్ ఎక్కడ ఉంది, ఇందులో సమ్ పార్టే లేదు. సో అంతా ఎందులో ఉంది, ఇది బిలో ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఎలా అంటే ఆల్ ఏఆర్ బి అవుతుంది, నెక్స్ట్ సమ్ బిఆర్ ఏ అవుతుంది. సో సమ్ బిఆర్ ఏ, ఇది సమ్ ఏ ఆల్ ఏఆర్ బి ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మనం సమ్స్ చేసే కొద్దీ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సమ్ ఏఆర్ బి. సో ఈ అంతా పార్ట్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఏ అనుకుంటున్నాను, ఈ అంతా పార్ట్ని నేను ఏమనుకుంటున్నాను అంటే బి అనుకుంటున్నాను. చూడండి ఇందులో సమ్ ఏ అంటే ఏలో సమ్ పార్ట్ అనేది ఈ బికి చెందింది కదా ఫ్రెండ్స్, చూడండి బిలో కూడా ఉంది. సో దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు, సమ్ ఏఆర్ బి, అంతేకాకుండా సమ్ బిఆర్ ఏ, సమ్ బిఆర్ ఏ కూడా అవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్ ఏఆర్ బి అవుతుంది, ఇందులోనే అవ్వదు. సో ఆల్ ఏ, ఈ అంత ఏ బికి సైన్కి సంబంధం లేదు కదా, ఆల్ బిఆర్ ఏ కూడా అవ్వదు, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆల్ ఏఆర్ బి అవ్వదు, ఆల్ బిఆర్ ఏ అవ్వదు. ఓకే కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు నో కండిషన్, సో నో ఏ ఈస్ బి. సో ఏ అనేది బి కాదు, ఇందులో సమ్ ఏఆర్ బి లేదు, సమ్ ఏ బి కాదు, ఆల్ ఏఆర్ బి కాదు, సమ్ బిఆర్ ఏ కాదు, అసలు ఏకి బికి అసలు సంబంధమే లేదు. మనం సింపుల్గా ఎలా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ బి. సో ఏకి బికి అసలు సంబంధమే లేదు, నో ఏ ఇస్ బి. సో ఇక్కడ మనం ఏ బిని ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ ఎలిమెంట్స్లో మనకు ఏ బి ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, పింక్ ఉండొచ్చు, కార్స్ ఉండొచ్చు, ట్రీస్ ఉండొచ్చు, ఎలిఫెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎనీథింగ్. సో ఇక్కడ ఎలిమెంట్స్లో మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రెండింటిలో ఎలిమెంట్స్ అంటాం. చూడండి ఇక్కడ సమ్ ఏఆర్బి, ప్రతి స్టేట్మెంట్లో 2 ఎలిమెంట్స్ అయితే పక్కా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ చేద్దాం. సో క్వశ్చన్స్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ రావచ్చు, ఐ హోప్ మీకు అర్థం అవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనం స్టేట్మెంట్ అర్థం చేసుకుందాం. స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడంటే సమ్ నోట్బుక్స్ ఆర్ బుక్స్. సో ఇది నోట్బుక్స్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఏం చెప్తున్నాడు, సమ్ నోట్బుక్స్ ఆర్, సమ్ అంటే అందులో కొంత పార్ట్, సమ్ నోట్బుక్స్ ఆర్ ఏమవుతున్నాడు, బుక్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్, నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. ఈ అన్ని బుక్స్ అనేవి ఏమంటున్నాడంటే పేపర్స్ అంటున్నాడు. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడు అంటే సమ్ నోట్బుక్స్ అనేవి బుక్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్, ఈ బుక్స్ అన్ని పేపర్స్ అంటున్నాడు. కంక్లూజన్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కంక్లూజన్స్ ఏం ఇచ్చాడు, సమ్ నోట్బుక్స్ ఆర్ పేపర్స్. సో సమ్ నోట్బుక్స్ అనేవి ఏంటి, ఇది. సో పేపర్స్ అనేది ఏంటి, ఇది. సో పేపర్స్లో సమ్ పార్ట్, సో ఈ నోట్బుక్ సమ్ పార్ట్ అనేది బుక్కి రిలేట్ అయ్యింది చూసారా, సమ్ బుక్కి రిలేట్ అయ్యింది. నెక్స్ట్ ఈ నోట్బుక్ సమ్ పార్ట్ అనేది ఈ పేపర్స్ కూడా లింక్ అయ్యి ఉంది. సో ఆడేం చెప్తున్నాడు, సమ్ అంటే కొంత పార్ట్ కదా రిలేట్ అయింది, సమ్ నోట్బుక్స్ అంటే ఇందులో సమ్ నోట్బుక్స్ అంటే ఇది, ఈ సమ్ నోట్బుక్స్ పేపర్స్ కూడా లింక్ అయ్యింది కాబట్టి ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నో పేపర్ ఈజ్ ఏ నోట్బుక్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సో మీకు ఎప్పుడైనా ఆల్ ఏఆర్ బి అండ్ ఆల్ బిఆర్ సి, సో ఆల్ ఏఆర్ బి, నెక్స్ట్ సమ్ బిఆర్ సి,
ఎప్పుడైనా ఇలా కలిపి అన్నీ ఇలా కలిపి ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, అక్కడ నో కండిషన్ అనేది చెల్లదనమాట. మీరు షూర్ షాట్ పెట్టవచ్చు. ఇక్కడ నో ఇచ్చారంటే ఆ కండిషన్ తప్పు. నెక్స్ట్ అంతేకాకుండా సమ్ నాట్ అనే కండిషన్ కూడా తప్పు. మీరు ఇంకా చెక్ చేయాల్సిన పని లేదు. నో పేపర్ ఇస్ నోట్బుక్. సో పేపర్ నోట్బుక్ మనం ఇలా చెక్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు ఇలా అన్నీ కలిపిగా ఇచ్చారంటే చూడండి. సో ఇదే చూడండి, సమ్ బీఆర్సి, సో ఆల్ సిఆర్డి. సో ఇక్కడ నో ఏ ఈజ్ డి అని ఇచ్చాడు అనుకోండి, ఇంక మనం చూడవలసిన పని లేదు. సమ్ ఏ ఈజ్ నాట్ డి ఇలాగని ఇచ్చారు అనుకోండి, మనం షూర్ షాట్ ఇక్కడ పెట్టియచ్చు అనమాట. సో అది తప్పు. ఇందులో అలా అన్నీ కలిపి ఇచ్చుంటే, ఇలా అన్నీ కంబైన్గా ఇచ్చుంటే, ఆ కండిషన్లో నో కానీ సమ్ నాట్ కానీ ఇచ్చుంటే ఆ కండిషన్ అనేది చెల్లదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో ఇలాగని ఇచ్చుంటే పాసిబుల్ కండిషన్స్ అనేవి చెల్లుతాయి ఫ్రెండ్స్. పాసిబుల్ కండిషన్స్ ఒకవేళ ఇచ్చారనుకోండి, సో ఇందులో సమ్ బి ఈజ్ పాసిబుల్ టు ఏ, ఆల్ బి ఈజ్ బి పాసిబుల్ టు ఏ, ఆల్ ఏ కెన్ బి బి, ఆల్ ఏ కెన్ బి బి అని ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి పాసిబుల్ కండిషన్స్ అయితే ఓకే అవుతాయి, కానీ ఈ నో కండిషన్స్, నెక్స్ట్ సమ్ నాట్ కండిషన్స్ ఇవి అనేవి వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. సో మీరు షూర్ షాట్, డ్యామ్ షూర్ ఇలా చూసినట్లే పెట్టేయచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే కండిషన్ 1 మాత్రమే చెల్లుతుంది అనమాట. సమ్ నోట్బుక్స్ ఆర్ పేపర్స్. సో సమ్ నోట్బుక్స్ అనేవి పేపర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం ఏం చేయొచ్చు, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. సో ఈ కండిషన్ కరెక్టా కదా చెప్పండి ఫ్రెండ్స్. ఇందులో ఇదంతా పేపర్స్, ఈ పేపర్స్లో నుంచి సమ్ పార్ట్ అనేది ఏంటి, ఇది ఈ సమ్ పార్ట్ అనేది బుక్సే కదా ఫ్రెండ్స్. సో ఈ కండిషన్ కూడా చెల్లుతుంది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మన కాన్సెప్ట్ అర్థమైందంటే మనం ఈజీగా ఇవన్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కలిపి ఇచ్చారంటే ఇందులో నో కండిషన్ అనేది చెల్లదు. నెక్స్ట్ సమ్ నాట్ కండిషన్ అనేది చెల్లదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోదాం. ఆల్ హట్స్ ఆర్ మ్యాన్షన్స్. సో దీన్ని నేను హట్స్ అనుకుంటే ఇది మ్యాన్షన్స్. నెక్స్ట్ ఆల్ మ్యాన్షన్స్ ఆర్ టెంపుల్స్. ఆల్ మ్యాన్షన్స్ ఆర్ టెంపుల్స్. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే సమ్ టెంపుల్స్ ఆర్ హట్స్. నెక్స్ట్ ఇది చెప్పే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆల్ ఏ ఆర్ బి, ఆల్ బి ఆర్ సి. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలాగని ఇచ్చారనుకోండి, ఇందులో ఏ కండిషన్స్ వర్కౌట్ అయితే చెప్తాను చూడండి. ఆల్ ఏఆర్ బి, ఆల్ ఏఆర్ బి అవుతుంది, ఆల్ ఏఆర్ సి అవుతుంది. సో ఆల్ ఏఆర్ బి అవుతుంది, ఆల్ ఏఆర్ సి అవుతుంది. రిటర్న్లోకి వచ్చేసరికి ఇటు నుంచి వచ్చేసరికి సమ్ అవుతుంది ఫ్రెండ్స్. సో సమ్ సిఆర్ బి, సమ్ బిఆర్ ఏ. సో ఇటు నుంచి వచ్చేసరికి సమ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇటు నుంచి వచ్చేసరికి ఆల్ అవుతుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇదంతా పొటాటో అనుకుంటే అందులో చిన్న చిప్ అనేది తీసుకుంటే, సో ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి. సో ఇది ఆల్ ఏఆర్ బి అవుతుంది. ఇందులో బిలో సమ్ బిఆర్ ఏ. ఇంకో ఇది సమ్ బి, ఈ చిన్న మొక్క బి అనుకోండి, ఈ సమ్ బి ఏమవుతుంది, ఏ. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇటు నుంచి చూస్తే మీరు ఇందులో సమ్ బి అనేది ఏమవుతుంది, సి అవుతుంది. ఇంకోటి సమ్ సిఆర్, ఇందులో సమ్ సి అనేది బి అవుతుంది, ఇందులో సమ్ ఏ అనేది బి అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూడండి, సమ్ టెంపుల్స్ ఆర్ హట్స్. ఇందులో సమ్ టెంపుల్స్, ఇది ఇందులో సమ్ టెంపుల్స్ అనేవి ఏంటి, ఇదంతా టెంపుల్. సో నేను కలర్ చేంజ్ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. కలర్ అనే ఆప్షన్ ఉందా, ఉంది. సో ఇక్కడ చూడండి, మనం ఇదంతా టెంపుల్. సో ఇదంతా టెంపుల్, ఇందులో సమ్ పార్ట్,
సమ్ పార్ట్ ఏమంటున్నాడు అంటే హట్స్ అంటున్నాడు అనమాట. ఇది అంతా టెంపుల్ అయినప్పుడు అందులో సమ్ పార్ట్స్ హట్సే కదా ఫ్రెండ్స్, కరెక్టే కదా. నెక్స్ట్ సమ్ టెంపుల్స్ ఆర్ మ్యాన్షన్స్. సమ్ టెంపుల్స్, ఇందులో సమ్ టెంపుల్, ఇది సమ్ టెంపుల్, ఇందులో కొంత పార్ట్ టెంపుల్స్లో కొంత పార్ట్ అనేది మ్యాన్షన్స్, ఇది కూడా కరెక్టే కదా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇదంతా అలా కాకుండా మనకి ఇప్పుడు చూడండి, చూడండి ఆల్ టెంపుల్స్ ఆర్ మ్యాన్షన్స్. సో ఆల్ టెంపుల్స్ అనేవి మ్యాన్షన్స్ అవుతాయి ఫ్రెండ్స్? అవ్వదు. ఆల్ మ్యాన్షన్స్ అనేవి టెంపుల్స్ అవుతాయి, ఆల్ హట్స్ అనేవి టెంపుల్స్ అవుతాయి, ఆల్ హట్స్ అనేవి టెంపుల్స్ అవుతాయి, ఆల్ హట్స్ అనేది మ్యాన్షన్స్ అవుతుంది, కానీ ఆల్ టెంపుల్స్ ఆర్ మ్యాన్షన్స్ అవుతాయి. ఇటు నుంచి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఆల్ వర్కౌట్ అవుతుంది, కానీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సమ్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా బి అనుకుంటే అందులో సమ్ పార్ట్ ఆఫ్ బి అనేది ఏమవుతుందంటే ఏ అవుతుంది. సో ఆల్ ఏ అంతా, ఏ అంతా ఎందులో ఉంది బి అవుతుంది, ఆల్ ఏ అంతా బి అవుతుంది, కానీ సమ్ బి మాత్రం ఏ అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కండిషన్లోకి, నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా చేస్తారు. సో ఇది పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ ఏమవుతుందంటే పెన్సిల్స్, సో ఇది పెన్సిల్స్. నెక్స్ట్ నో పెన్సిల్ ఈజ్ క్యాప్. ఏ పెన్సిల్ అనేది క్యాప్ కాదంట. సో నో పెన్సిల్ ఈజ్ క్యాప్, ఇంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు కంక్లూజన్ సెట్ చూద్దాం. ఆల్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్, అన్ని క్యాప్స్ పెన్సిల్స్ అవుతాయంట. సో ఇక్కడ మీరు చెక్ చేయండి, ఆల్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్. ఇక్కడ పెన్సిల్స్కి క్యాప్స్కి అసలు రిలేషన్ లేదు. సో వీడు ఏం చెప్తున్నాడు, ఆల్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్ ఎలా అవుతుంది? అవ్వదు కదా ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్య రిలేషనే లేదు కదా. క్యాప్స్ ఆర్ పెన్సిల్స్ కాదని చెప్తారు ఆల్రెడీ. సో ఈ కండిషన్ అనేది తప్పు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్, ఇందులో సమ్ పార్ట్ అనేది పెన్సిల్స్ అంట. సో సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్ కూడా అవ్వదు కదా ఫ్రెండ్స్, ఇది రెండింటి మధ్య రిలేషన్ లేదు. సో ఇది కూడా తప్పు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నెయిల్ పాలిష్ ఈజ్ కాస్మెటిక్. సో ఇది నెయిల్ పాలిష్ అనుకోండి. సో నెయిల్ పాలిష్, ఇక్కడ నెయిల్ పాలిష్ ఈజ్ కాస్మెటిక్ అంటే ఆల్ నెయిల్ పాలిష్ ఈజ్ కాస్మెటిక్. సో ఆల్ నెయిల్ పాలిష్ ఈజ్ కాస్మెటిక్. నెక్స్ట్ నో కాస్మెటిక్ ఈజ్ పౌడర్. నో కాస్మెటిక్ ఈజ్ పౌడర్. నెక్స్ట్ సమ్ పౌడర్ ఆర్ మెడిసిన్. సమ్ పౌడర్ ఆర్ మెడిసిన్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్, ఇవి స్టేట్మెంట్స్ అయిపోయి. నెక్స్ట్ కంక్లూజన్స్ ఏం చెప్తున్నారంటే సమ్ పౌడర్స్ ఆర్ కాస్మెటిక్స్. చూడండి పౌడర్స్ ముందు ఏముంది, సమ్. సో సమ్ అంటే ఇది సమ్ పౌడర్స్, ఇది సమ్ పౌడర్స్ ఏం చెప్తుంది, కాస్మెటిక్స్ అంట. సో పౌడర్స్కి కాస్మెటిక్స్ అదేం సంబంధం ఉందా ఫ్రెండ్స్? లేదు. సో ఈ కండిషన్ అనేది తప్పు. నెక్స్ట్ మెడిసిన్స్ ముందు ఏముంది, సమ్. సో సమ్ మెడిసిన్స్ అంటే ఇది, సమ్ మెడిసిన్స్ ఆర్ నెయిల్ పాలిష్. మెడిసిన్స్కి నెయిల్ పాలిష్కి అసలు ఏం సంబంధం ఉందా ఫ్రెండ్స్? ఏమీ లేదు. సో ఈ కండిషన్ కూడా తప్పు. నెక్స్ట్ సమ్ కాస్మెటిక్స్ ఆర్ నెయిల్ పాలిష్. సమ్ కాస్మెటిక్స్, ఇదిగో చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇటు నుంచి సమ్ అవుతుంది, ఇటు నుంచి ఆల్ అవుతుంది. సో సమ్ కాస్మెటిక్స్ ఆర్ నెయిల్ పాలిష్, ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. సో ఓన్లీ కండిషన్ 3 ఫాలోస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.